శివరాత్రి అంటే కేవలం జాగారం మాత్రమే కాదని అది అంతర్గత శుద్ధికి సంకేతమని తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తదేపా తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతి సమీపంలోని సి గొల్లపల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక నీలకంఠేశ్వర స్వామివారిని తొడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భోలా శంకరుని ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. శివరాత్రి అంటే కేవలం జాగారం మాత్రమే కాదని అది అంతర్గత శుద్ధికి సంకేతమని డాలర్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు తిరుపతి జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అన్ని శివాలయం టెంపుల్కి తిరిగి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామివారిని ప్రార్థించి మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఇస్తామని చెప్పి అందరినీ దేవుడిని మొక్కడం జరిగింది. శివుడు అందరికీ కూడా మంచిగా వాళ్ళ లైఫ్లో అంతా కూడా మంచిగా డెవలప్ అవుతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగా మంచిగా రావాలా, దాంట్లో మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరింత అభివృద్ధి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు.